హాయ్ హలో వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఒక టాపిక్ ట్రెండ్ అవుతుందండి. అదేంటంటే రాజమౌళి గారు సెకండ్ పొజిషన్ పడిపోయారు. ఇప్పుడు ఆదిత్యధర్ గారు ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకున్నారంటున్నారు. దురంధర్ 2 ఆదిత్యధర్ గారు చాలా బాగా తీశారండి. అందరికీ నచ్చేసింది. కలెక్షన్స్ వర్షం కూడా కురిపిస్తుంది. ఇంకా అది ఇప్పటికే ఆగేలా లేదు. ఖచ్చితంగా బాహుబలి 2, పుష్ప 2 ఖచ్చితంగా క్రాస్ చేసింది, నో డౌట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ దురంధర్ సీక్వెల్స్ అనేటి మన దేశం గురించి రిప్రజెంట్ చేసేలా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయారు. ప్రతి ఒక్కరు దానికి బ్రహ్మనాలు పెట్టేశారు. మనలో కూడా మంచి దేశభక్తిని నింపారండి. ఆ సినిమా చూసినప్పుడు అలాంటి గూస్ బంప్స్ వస్తాయి అనమాట. కానీ బాహుబలి 2 కేవలం ఒక కంటెంట్, ఒక మాహిష్మతి, ఒక రాజ్యం, ఒక ఫిక్షన్ వరల్డ్ తీసుకెళ్లి ప్రతి రాష్ట్రంలో ఇండస్ట్రీ రికార్డు పెట్టాడండి. ప్రతి రాష్ట్రంలో ఇండస్ట్రీ రికార్డు, టాలీవుడ్, బాలీవుడ్, మల్లీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ అన్నిట్లో రికార్డు పెట్టేశాడండి రాజమౌళి గారు. భాషతో సంబంధం లేకుండా రికార్డ్స్ పెట్టారండి బాహుబలి 2 అప్పుడు. అది నెంబర్ 1 రికార్డ్ అనమాట. ఎప్పటికీ నెంబర్ 1 రికార్డే అది. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఆదిత్యధర్ గారు రాజమౌళి గారిని క్రాస్ చేసి నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళారనడంలో చాలా మంచిదే అండి. ఎందుకంటే మన ఇండియన్ సినిమాను ఇంకొక స్థాయికి తీసుకెళ్లాడండి మన ఆదిత్యధర్ గారు. దాంట్లో మనం ఆయన గట్టిగా ప్రశంసించాలన్నమాట. కానీ ఆ నెంబర్ 1 పొజిషన్ అనేది ఎప్పటికీ స్టాండర్డ్ కాదండి. నెంబర్ 1 అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఈ సినిమా వరకు నెంబర్ 1 అనేది ఉంటే నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు నెక్స్ట్ మారుతూ ఉంటుంది. కానీ బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసేదానికి 9 సంవత్సరాలు పట్టిందండి. 9 సంవత్సరాలు, అక్షరాల 9 సంవత్సరాలు పట్టిందండి బాహుబలి 2 బ్రేక్ చేసేదానికి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ దురంధర్ 2 రికార్డ్స్ ని కేవలం ఖచ్చితంగా 1 ఇయర్ లో ఖచ్చితంగా బ్రేక్ చేస్తారండి రాజమౌళి గారు. అదేంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, రాజమౌళి గారి కాంబినేషన్ లో రాబోతున్న వారణాసి అండి. వారణాసి ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో ఎవరి ఊహకు అందదండి. ఆ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందండి. 100% అండి. వారణాసి సినిమా స్టార్టింగ్ డే 1 నెంబర్స్ 300 to 400 crores నుంచి స్టార్ట్ అవుతుందండి. అది ఎక్కడికి ఆగుతుందో ఎవరికి తెలియదండి. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది వారణాసి సినిమా. 100% నో డౌట్ దాంట్లో. ఇంకోటి ఏంటంటే వారణాసి సినిమాను హాలీవుడ్ వాళ్ళే ప్రశంసిస్తున్నారండి. ఏ రేంజ్ లో ఉంది, ఏ రేంజ్ లో చేస్తున్నారు, ఈ రేంజ్ ఏంట్రా, మన ఇండియన్ సినిమా ఈ రేంజ్ లో చేస్తున్నారా అని హాలీవుడ్ వాళ్ళే ప్రశంసిస్తున్నారండి వారణాసి సినిమాను. రీసెంట్ గా జేమ్స్ క్యామరూన్ లాంటి మహాద్భుతమైన డైరెక్టర్ కూడా రాజమౌళి గారిని ప్రశంసించాడు అనమాట. మీ దగ్గర జస్ట్ ఒక సినిమాకు ఒక షార్ట్ కైనా సరే అసిస్టెంట్ గా చేయాలని. అదండి రాజమౌళి గారి క్యాపబిలిటీ, అదండి రాజమౌళి గారి గ్రేట్నెస్ అనేది. దురంధర్ 2 రికార్డ్స్ బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ట్విట్టర్ లో, సోషల్ మీడియాలో మాత్రం విపరీతం గొడవ పడుతున్నారండి. ఎలా అంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ గారిది బంగారు విగ్రహం పెట్టుంటారు కదండి, అలా రాజమౌళి గారి విగ్రహం చేసేసి దాన్ని పగలగొట్టి ఆ ప్లేస్ లేకి ఆదిత్యధర్ గారి విగ్రహం పెట్టేసి నెంబర్ 1 పొజిషన్ రాజమౌళి గారు పోయింది, ఇప్పుడు ఆదిత్యధర్ గారు వచ్చారని చాలా రకాల ట్వీట్లు, చాలా రకాల రచ్చ జరుగుతుందండి. ఒక సైడు రాజమౌళి గారు, ప్రభాస్ గారి ఫ్యాన్స్, వీళ్ళు మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరూ ఒకవైపు గొడవ పడుతుంటే ఇంకో వైపు ఆదిత్యధర్ గారు, దురంధర్ 2 ఫ్యాన్స్ అందరూ ఇంకొక వైపు గొడవ పడుతున్నారు. ఇలా రచ్చ జరుగుతుందండి సోషల్ మీడియా మొత్తం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 సినిమాలు మన ఇండియన్ సినిమాలే. దురంధర్ 2 కానివ్వండి, బాహుబలి 2 కానివ్వండి, నెక్స్ట్ వచ్చే వారణాసి సినిమా కానివ్వండి, ఇవన్నీ మన ఇండియన్ సినిమాలు. మన ఇండియన్ సినిమాని మనమే ప్రమోట్ చేసుకోవాలి. మనమే ఇంకొక స్థాయికి వెళ్ళేదానికి ఎలా అనేది డిస్కస్ చేసుకోవాలి. ఆ విధంగా ట్విట్టర్ లో కూడా, సోషల్ మీడియాలో కూడా ఆ విధంగా ఉండాలండి. మన ఇండియన్ మూవీ లవర్స్ అందరూ ఆ విధంగా ఆలోచించాలి. నేను అదే చెప్తున్నాను. నెంబర్ 1 స్థానం, నెంబర్ 1 సినిమా, నెంబర్ 1 రికార్డ్స్ అనేవి ఎక్కువ రోజులు ఏది ఉండదండి. ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా, ఆ సినిమా తర్వాత ఇంకో సినిమా వస్తుంది, ఖచ్చితంగా బీట్ అవుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే బాహుబలి 2 సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసేదానికి 9 years పట్టింది. అది దురంధర్ 2 సినిమాకు. ఈ దురంధర్ 2 సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసేదానికి కేవలం ఇంకో 1 year లో ఖచ్చితంగా బ్రేక్ అయిపోతాయి. అది ఏంటంటే మహేష్ బాబు గారు, రాజమౌళి గారు కాంబినేషన్ లో రాబోతున్న వారణాసి సినిమాతో. ఇదైతే కన్ఫర్మ్ అండి. దీనికోసం ట్విట్టర్ లో ఫ్యాన్స్ గొడవలు పడడం, బూతులు తిట్టుకోవడం ఇవన్నీ అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. దీని గురించి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.